మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తామంటూ జీవోను విడుదల చేసిన తర్వాత పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధమైనటువంటి చర్యలు చేపడుతూ ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం సందర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థులు కూడా దీనిని వ్యతిరేకించాలి, నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి ఒక షెడ్యూల్ ఖరారు చేయడంతో రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఆలోచనలోకి వచ్చారు. ప్రజలందరూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ముక్కుసూటిగా ప్రైవేటు పరం చేస్తూ ఉంది? పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నారు.